బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమ ప్రమాదస్థలి వద్ద హై టెన్షన్ నెలకొంది. సిగాచి పరిశ్రమ చైర్మన్ చిదంబర్ ను మృతుల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. న్యాయం కావాలంటూ బాధితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు బాధితులు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సిగాచి పరిశ్రమ చైర్మన్ చిదంబర్ బాధితులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बताओ। इनका डेजिग्नेशन क्या है? जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बताओ। इनका डेजिग्नेशन क्या है? जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बताओ। రైట్, ఇక సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలి వద్దనైతే హై టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అలాగే చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను అక్కడ బాధితులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వారికి ఏమైనా ఒక భరోసా కల్పించే ఛాన్స్ ఉందా? అయితే గత కొద్ది క్రితమే చిదంబరం వైస్ చైర్మన్ సిగాచి కంపెనీకి అతను ఆ పరిశ్రమను పరిశీలించడానికి విచ్చేశాడు. ఇచ్చిన అనంతరమే అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులంతా కూడా అతను అడ్డుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కూరగా ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ప్రభుత్వం ప్రకటించినటువంటి రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులకు కూడా మేమందరం పూర్తి స్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తామని చెప్పి కూడా చెప్పాడు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసుల వాళ్ళని బాధితుల కుటుంబీకుల నుంచి కొద్దిగా దూరం తీసుకెళ్లి అటు కంపెనీ చైర్మన్ పక్కకు తీసుకువెళ్లారు. మొత్తానికి అడ్డుకున్నటువంటి నేపథ్యంలో తనను సురక్షితంగా బయటకైతే పంపించేశారు. వారు కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఒక లెటర్ అయితే విడుదల చేశారు. 90 రోజుల పాటు కంపెనీ కార్యకలాపాలు మూసివేస్తున్నాం, ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1 crore అయితే దానికి కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఒక లేఖ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి కూడా ఇంతకుముందు బాధితులతో మాట్లాడు పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాము, మేము మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పి కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఉదయం మాట్లాడినప్పుడు మా అడ్వకేట్ మాట్లాడతారు, అడ్వకేట్ చూసుకుంటారని చెప్పారు. మరి తర్వాత బాధితులతో మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పారు. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి న్యాయ నిపుణులు తర్వాత కుటుంబీకులు అంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రావాల్సిందే, స్పష్టమైనటువంటి హామీ రావాల్సిందే అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూకు సంబంధించి ఇప్పటికీ 13 మృతదేహాలు, ఈ రోజు ఉదయం 13 మృతదేహాలు దొరకాల్సి ఉండే. అయితే కొద్ది క్రితమే 2 మృతదేహాలు దొరికాయి. మిగతా ఇంకా 11 మృతదేహాల కోసము అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంకాలం వరకు రెస్క్యూ సాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థానిక కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా ఉన్నతాధికారులతో పాటు అందరినీ సమీక్షిస్తూ వారితో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా కలిసి సమన్వయంతో ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రెస్క్యూలో పాల్గొంటున్నారు. మాంసం ముద్దలు అయితే కనిపిస్తున్నాయి, పౌడర్ అయితే కనిపిస్తుంది, బొక్కలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది మృతదేహాలు కొన్ని దాని కింద కాంక్రీట్ కింద కనిపిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా తెడ్డతలమయ్యే అవకాశం ఉంది. అధికారులు కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది, రెస్క్యూ కంప్లీట్ అని చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి దొరికిన మృతదేహాలు 45 కాగా ఇప్పుడు గత గంట క్రితం 2 మృతదేహాలు దొరికాయి. మొత్తానికి 47గా అయితే చెప్పుకోవచ్చు, కానీ అధికారులు మాత్రం స్పష్టం చేసింది 38 అని చెప్తున్నారు. ఇది అనధికారికంగా అయితే ఖచ్చితంగా 45 నుంచి 47 వరకు చేరింది. దానికి సంబంధించి 18 మృతదేహాలకు DNA టెస్టులు పూర్తి చేశారు. 13కి ఇప్పటికే స్వస్థలాలకు పంపించారు. ఇంకొక 5 మృతదేహాలకు అధికారులు స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మిగతా వాటికి DNA టెస్టుల ద్వారా చేసేందుకు, వాటిని పరీక్ష చేసేందుకు
కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించిన అనంతరం పరీక్షల అనంతరం వాటిని కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా వీటి పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంది. కానీ మిగతా మృతదేహాలకు పరీక్షలు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల నుంచి, అటు బీహార్ రాష్ట్రాల నుంచి కుటుంబీకులు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రక్త నమూనాలు సేకరించి DNA టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకు అప్పచెప్పే అవకాశం ఉంది. కానీ అసలు గందరగోళం ఇక్కడే ఉంది. ఇంకా 11 మృతదేహాలు దొరకాల్సి ఉంది. అవి దొరికితే లేవా అనే అనుమానం అటు అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు, ఇటు కుటుంబీకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ పరిస్థితి దొరికే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని మృతదేహాలు దొరికాయని చెప్పి చూసే పరిస్థితి ఉంది. మొత్తానికి అక్కడ ఇప్పటికే పౌడరు, బొక్కలు, మాంసం ముద్దలు దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఏ డెడ్ బాడీ ఎవరికి ఇవ్వాలి, ఏ కుటుంబానికి ఏ డెడ్ బాడీ ఇవ్వాలని చెప్పి ఆలోచన కూడా అధికారులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఈరోజు సాయంత్రానికల్లా చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయమే మళ్ళీ రెస్క్యూ స్టార్ట్ అయింది. రాత్రి కొంత వర్షం కారణంగా కొంత డిలే అయింది. అయితే ఇప్పటికే రెస్క్యూ అంతా కూడా పూర్తి కావాల్సి ఉండే, కానీ ఈరోజు సాయంత్రం వరకు రెస్క్యూ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా కూడా అధికారులు స్పష్టం చేయవలసి ఉంది. అయితే ఇప్పటికీ హాస్పిటల్లో 35 మంది చికిత్సకు కొనసాగుతుండగా 57 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పి 45 మంది మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. ఈ రోజు ఉదయం 2 దొరికాయి. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రకటన అటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపింది. మరికొంతమంది దొరికే వరకు, ఈ 11 మంది కూడా మిస్ అయిన 11 మంది దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగుతుంది. అదేవిధంగా మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. మృతదేహాలకు సంబంధించినటువంటి మార్చురీలో ఉన్నటువంటి మృతదేహాలకు అటు రక్త నమూనాలు సేకరించి DNA టెస్ట్ చేస్తా ఉన్నారు. గాయాలతో ఉన్న వారికి చికిత్స అందించుకు పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ డాక్టర్లతో మాట్లాడుతూ వారికి మెరుగైన చికిత్స అందించుకు కృషి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి అటు అధికారుల నుంచి కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం మంత్రి దామోదర్ రాజనరసింహ, తర్వాత AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా గత కొంతసేపటి క్రితము మాజీ MP హనుమంతరావు కూడా విచ్చేశారు. ఖచ్చితంగా తూతూ మంత్రంగా జరిగే తనిఖీల కారణంగానే ఈ రోజు నిండు ప్రాణాలు పోయాయి. కాబట్టి నిర్లక్ష్యం ఖరీదు ఈ రోజు సుమారుగా 60 మంది శవాలు, 60 మంది చనిపోయారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కంపెనీలో భద్రతా లోపాలు ఉండకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రతి కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి నెలకొకసారి ఖచ్చితంగా తనిఖీలు చేపట్టాలని చెప్పి అటు హనుమంతరావు కూడా డిమాండ్ చేశారు. అయితే కంపెనీ మీద కేసు అయింది, కంపెనీ మీద కేసు కుటుంబీకులే పెట్టారు. ఆ కుటుంబీకులు పెట్టిన కేసులో చాలా స్పష్టంగా రాశారు. గతంలో కుటుంబీకులు ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నారో కార్మికులు ఇవి పనికిరాకుండా ఉన్నటువంటి మిషనరీలతో పని చేయిస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు పేలుతుందో అని అనుమానంగా ఉందని చెప్పి గతంలో చాలాసార్లు యాజమాన్యానికి చెప్పినట్టుగా కూడా అటు కార్మికులు చెప్పి అటు పనిచేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి భయాందోళనతోనే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు భయంతోనే చనిపోయిన పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి దీని అందరికీ కూడా పూర్తిగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఈ రోజు సాయంత్రానికల్లా దీనిపైన అటు రెస్క్యూ పైన, తర్వాత మృతదేహాల పైన, తర్వాత కంపెన్సేషన్ పైన పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పటాన్ చెరు పాష మైలారం సిగాచి కంపెనీలో పేలుడు సంభవించి మొత్తం 40 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉండగా పేలుడు ధాటికి 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి రత్న గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. పటాన్ చెరు మండల పరిధి పాసమైలారం ఇండస్ట్రియల్ పార్కు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన ప్రమాద కారణంగా ఇప్పటికే 45 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇంతకు అసలు ఈ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదం అనేది ఎలా జరిగింది, ప్రమాదం తర్వాత పరిస్థితులు అనేవి స్పాట్ లో ఎలా ఉన్నాయి, మృతుల సంఖ్య ఇంకా ఎంతవరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, బాధితులు తమ యొక్క బాధను ఏ రకంగా తెలియజేస్తున్నారు, అధికారులు ఈ ఇన్సిడెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి.
ఇక ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్ ఈ దుర్ఘటనపై విస్మయం చెందారు. ఇక ఈ ఘటనపై స్పందించిన కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సుమారు 3 నెలల పాటు కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదం జరిగినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాట్ వద్ద ఉన్నాం. ఘటనా స్థలం దగ్గర ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. లోపల చిక్కుకుపోయినటువంటి మృతదేహాలను ఐడెంటిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రజెంట్ ఆ ఘటనా స్థలం దగ్గర మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇదే నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో ప్రమాదానికి గురైనటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భవనం ఇది. మొత్తం ఈ భవనం ఎప్పుడైతే లోపల రియాక్టర్లు పేలిన అంటే దాదాపు వాస్తవానికి 700 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎప్పుడు రియాక్టర్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత లెవెల్స్ ను సమన్వయపరుస్తూ ఇక్కడ వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఊహించని విధంగా అత్యధిక ఉష్ణోగ్రత అంటే 700 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది వచ్చినప్పుడు దాన్ని ఒక హ్యాండిల్ చేయడంలోనూ దాన్ని ఒకసారిగా స్టేబుల్ చేయడంలో కొంత విఫలం అనేది జరిగింది. ఆ క్రమంలోనే పూర్తిగా ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దాదాపు మొత్తం ఇక్కడ G+ చాలా బహుళ అంతస్తు బిల్డింగ్ గా కనిపిస్తోంది. బిల్డింగ్ ఒక్కసారిగా నేల కొరిగిపోయింది. సో దాంతో లోపల అప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాదాపు 10 మంది దాదాపు 100 మీటర్ల దూరంలో మృతదేహాలు అనేవి ఎగిరిపడినటువంటి పరిస్థితి కనిపించింది. వారి యొక్క నామరూపాలు కూడా లేకుండా పోయాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత అప్పటి నుంచే మృతదేహాలను ఐడెంటిఫై చేయడం కోసం అధికారులు నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు. టీమ్స్ అనేవి పనిచేస్తున్నాయి. మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపున స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRF వాళ్ళు పనిచేస్తున్నారు. మరోవైపున NDRF బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటికే రెస్క్యూ చేసి లోపల చిక్కుకుపోయినటువంటి మృతదేహాలను కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం అసలు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఆ ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 45 మంది చనిపోయారన్నటువంటి విషయాన్ని అనఫీషియల్ గా తెలియజేస్తున్నప్పటికీ మృతుల సంఖ్య రోజు రోజుకు అంటే సమయం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మృతదేహాలను ఐడెంటిఫై చేయడం కష్టతరంగా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ మృతుల సంఖ్య అంటే చికిత్స పొందుతున్న వారి యొక్క మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు అనేవి గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇవాళ ఉదయమే ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఘటనా స్థలాన్ని చూశారు. అధికారులను ఒక కమిటీని నియమించడం జరిగింది. CS నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగిందనేది ఒక సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలో కూడా కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నటువంటి మాటలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం నామకే వాస్తులాగా వీళ్ళకు ఒక ₹1,00,000 మాత్రమే ప్రజెంట్ చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ₹1,00,000 మాత్రమే ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. తర్వాత ఆ పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించిన తర్వాత ఎక్కువ మొత్తంలో వారికి పరిహారం అందిస్తున్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పటికీ అసలు వీరికి ఏ రకంగా న్యాయం చేస్తారన్నటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే పూర్తిగా లోపల మృతదేహాలను గుర్తించేటువంటి ప్రక్రియ అనేది పూర్తయింది అంటూ కూడా ఇప్పటికే ఆఫీసర్లు మనకు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. గత కొంతకాలంలో అంటే గతంలో ఇండస్ట్రియల్ ఏరియాస్లలో ముఖ్యంగా ఆ పటాన్ చెరువు లాంటి ప్రాంతంలో పటాన్ చెరువు కావచ్చు, కాటేదన్ కావచ్చు, రకరకాల ఇండస్ట్రియల్ ఏరియాలు అనేవి సిటీ అవుట్స్కట్స్ లో ఉంటూ ఉంటాయి. ఇలా ఈ మధ్య కాలంలోనే అత్యంత ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినటువంటి ప్రమాదంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 45 మంది చనిపోయారు. అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ తర్వాత దాంట్లో 260 మంది ప్రాణాలు కోల్పోతే అంత పెద్ద ప్రమాదం అనేది ఇప్పుడు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఘటన ఈ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఆ ఘటన అని తెలుస్తోంది. దీని మీద అది ఎట్లయినా సరే తమకు న్యాయం జరగాలి, తమ వారును ఐడెంటిఫై చేసి ఇవ్వాలి, కనీసం తమ వారి మృతదేహాలన్నా తమకు అప్పగించండి అంటూ కూడా వాళ్ళందరూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పాట్ వద్ద కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రత్న కుమార్, ఘటనా స్థలం నుంచి. ఇక ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్ ఈ దుర్ఘటనపై విస్మయం చెందారు. ఇక ఈ ఘటనపై స్పందించిన కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సుమారు 3 నెలల పాటు కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ప్రమాదం కారణంగా ఇప్పటికే తమ వారిని కోల్పోయి రోధిస్తున్నారు బాధితుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా.
ప్రస్తుతం కంపెనీ వద్ద రోదనలు మింటున్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ వారు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే ఇప్పుడు ఇమీడియట్ గా డెడ్ బాడీల మృతదేహాలను గుర్తించాలి, తమకు అప్పగించండి విషయాలనే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎప్పుడైతే సిగాచి ఇండస్ట్రీస్ సంబంధించి కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం జరిగిందో, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది లేదనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ చూస్తే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రాంతంలో విజిట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మాట్లాడదాం సార్, సిచ్యువేషన్ ఎట్లా ఉంది? లోపల ఇంకా డెడ్ బాడీస్ ఏమైనా ఐడెంటిఫికేషన్ జరుగుతుందా? ప్రాసెస్ అనేది ఎంతవరకు జరుగుతుంది సార్? ఇంతవరకు ఉన్న పరిస్థితులలో మొత్తం క్లియర్ చేస్తాం. ఇప్పుడైతే ఇంకా మాకున్నంత మేరకు ఎవరు డెడ్ బాడీ కనిపించట్లేదు. అంటే ఇంకా ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? మొత్తం అంతా ఆపరేషన్ అనేది ఇంకా ఎన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం? ఆపరేషన్ ఏం లేదండి, అయిపోయింది. ఇంతవరకు ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైతే డెబ్రీస్ ఉన్నాయో అన్ని డెబ్రీస్ ని క్లియర్ గా చూశారు. దాంట్లో ఉన్నటువంటి అన్ని బాడీస్ ని తీసేశారు. ఓకే, రైట్. సో అది ఒక పైన అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. లోపల ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు అయితే చిక్కుకొని ఉన్నాయో ఆ మృతదేహాలు మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వర్క్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేశాము. అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ ని మాత్రమే ప్రజెంట్ క్లియర్ చేస్తున్నామన్నట్టు కూడా ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు, ఇతర ఎన్డీఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మనం బాధిత కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కౌనేజీ అందరూ अभी तक कुछ नहीं मिल रहा बंदा। कितना दिन से काम कर रहे हैं? 3 साल से कर रहा था, लेकिन गाँव में जाएगा अभी 15 दिन हुआ आगे ड्यूटी कर रहा था, पाउडर पे कर रहा था। मेरा अभी तक कुछ नहीं बोला, मालूम से जानो मेरा हस्बैंड का कुछ भी पता नहीं है। चाहे पेशेंट होने दो, डेड बॉडी होने दो, मेरा दिखाना चाहिए ना। कल 9 बजे हुआ, इधर घुमा रहा, ये हॉस्पिटल जाओ हॉस्पिटल जाओ, कंपनी पे जाओ कल बोल रहा, लेकिन किधर भी मेरा हस्बैंड नहीं मिल रहा। कोई मदद कर रहे हैं आप लोगों को इधर? कोई कुछ नहीं बोल रहा, हम खुद जाके ढूंढ के आ रहे, किधर भी नहीं है। मेरा हस्बैंड चाहिए, जय जब होने दो, इसका डेड बॉडी भी होने दो, मेरा दिखाना पड़ेगा। क्या नाम है आपका हस्बैंड का? किधर से आए आप लोग? ओडिशा से आया, मेरा हस्बैंड का नाम प्रसाद महापात्रा। क्या काम करते हैं? पाउडर पे कर रहा, ड्राइव पे। बच्चे कोई? माँ 2 बेटा 1 बेटी है। गवर्नमेंट वाले और ऑफिसर वाले को वो कुछ बोल दिया? कुछ नहीं बोला। अभी तक कुछ बॉडी भी नहीं मिली? बॉडी भी नहीं मिला, पेशेंट भी नहीं मिला, कुछ भी नहीं मिल रहा। कल 3 डेड बॉडी लेके गया, हम गाड़ी के पीछे भी गया तो गाड़ी नहीं रखा, छुपा के नहीं गया। क्यों छुपा के नहीं गया? हमारा आदमी नहीं है, दिखाना चाहिए ना। हमारा ये आदमी अभी तक सर, हमारा ये आदमी, हम बिहार से रहने वाले, हमारा भाई चाचा का लड़का है, अभी तक ये आदमी हमारा नहीं मिला। इन लोग एम्बुलेंस में लेके जाता है, अब कौन गया नहीं गया कम से कम दिखाना ना। अब गया है कि नहीं गया कि आप लोग भगा दिया है, फेंक दिया कि क्या क्या नहीं किया है, आपकी उसी में दबा दिए आप लोग, इसमें इसके मतलब मिट्टी में दबा के रखे, इसके लिए आप लोग काम बंद कर देते हो। इसके मतलब क्या हुआ आप लोग को बंद करने के? अभी 10 मिनट में अभी चालू किए, आप लोग जो है धक्का दे के भगा दिए। अभी आप धक्का दिए, देखो जो मार लग गया, अगर और कहीं गिर गया तो आप लोग का क्या प्रशासन है? आप लोग पुलिस वाला हो के धक्का देना है, अगर कहीं गिर गया तो। हाँ, आपका भाई कितना दिन से काम कर रहे हैं इधर से हमारा 10 साल से कर रहे हैं, 10 साल से कर रहे हैं इधर। हाँ, क्या काम? उससे ज्यादा ही हो गया। प्रोडक्शन का ऑपरेटर था, प्रोडक्शन का इस पे लिखा है जी। कंपनी वाले क्या पूछ रहे? कंपनी वाला सब अभी कुछ उधर से कुछ नहीं आया, वो लोग तो मिलने ही नहीं दे रहा है। पुलिस वाला प्रशासन सब एक सब मिलने ही नहीं दे रहा है किसी से, कोई भी साफ सब आ रहा है तो कोई मिलने ही नहीं दे रहा है, तो हम लोग क्या बात करेंगे? उन लोग को तो कितना हेल्प करना चाहिए, तो वो लोग हेल्प नहीं कर रहे, खाली नेहरू 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 के ना मतलब समझता है कि नहीं समझता है। हम लोग को बिहार में कुत्ता जो हगता है ना, वो उसको बोलता है नेहरू। ये लोग नहीं समझता है नेहरू नेहरू किसको बोलता है।
इन लोग को क्या है, इन लोग को खाने को मिलता है, बोंडा इडली सब कुछ मिल रहा है खाने के लिए, तो इन लोग को क्या है, जिसका आदमी गया उसका। अभी से कल से 9 बजे से हम लोग इधर है, नहीं पानी पिया नहीं कुछ भी, बच्चे उच्चे लेके बारिश में पूरा रात इधर रुके, खाली 2-3 जो है डेड बॉडी दिखाया, बाकी का और नहीं दिखाया। रात से कम 30-35 डेड बॉडी इधर से लेके है, अभी तक और जो है नहीं दिखाया है। उसके बाद सुबह से काम में बंद कर दिया 6-7 बजे से, 6 बजे से। कोई कितना आदमी है अंदर पूरा इंसिडेंट का टाइम पे? नहीं सर, उसके बारे में हम नहीं बता सकते क्योंकि हम दूसरा जगह काम करते हैं। हाँ, दूसरा जगह में। हाँ, हमारा भाई इसमें काम करता है, चाचा का लड़का है, ओके, ठीक है। तो उसके लिए हम आए हैं। हाँ, कोई मदद कर रहे हैं इधर? कोई अभी खाली अभी कल से 9 बजे से हम लोग बैठे हैं, कल से हम लोग इधर से 9 बजे से, नहीं कोई पानी का कुछ है, नहीं कुछ पानी, नहीं खाने का कुछ भी, हम लोग कैसे इधर हैं सब परिवार। हम अपना डेड बॉडी देखने के लिए, इन लोग का क्या है, प्रशासन का चिकन मटन भोंडा सब मिल रहा है खाने के लिए, तो उन लोग का क्या टेंशन है। मेहनत करेगा तब मालूम पड़ेगा, मेहनत करेगा नहीं तो क्या मालूम पड़ेगा। बच्चे किधर है अभी? घर पे। हाँ, इधर है ना घर? नहीं, उड़ीसा एकदम। हाँ, इधर किधर रहते? विलेज गेट पे। ओके, क्या पूछ रहे हैं आप? आपको ऐसा हो गया ना? कुछ भी नहीं मैं पूछता, बस मेरा को कुछ भी दिखाना है कि तो मेरा पेशेंट दिखाना, नहीं तो डेड बॉडी दिखाना, कुछ भी दिखाना। मेरा हस्बैंड चाहिए। कल 9 बजे से हुआ, इतना आदमी क्या कर रहा, 9 बजे से निकाला, आज हमसे बजने वाला है। हम डेड बॉडी देख के पहचान के जाएंगे, नहीं होगा जिसका पहचान है वो पहचान करेगा। సో అది అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు। मेरा बेटी का हस्बैंड काम कर रहा है। हाँ, कितने दिन से काम कर रहे हैं? 3 साल काम कर रहा है। हाँ, नहीं मिला, डेड बॉडी मिल गई? डेड बॉडी नहीं मिला, कुछ भी नहीं मिला। हाँ, 2 दिन हो गया। क्या पूछ रहे हो ऑफिसर्स लोग? मिलता बोलता हाँ, ऑफिस तो हॉस्पिटल से गए, थोड़ा देख के आए? गया, 2 दिन मिला, हॉस्पिटल जाता था, कंपनी भी जाए, कंपनी के आता था, हॉस्पिटल जाओ बोली बोलता। हाँ, पूरा डेड बॉडी देखा, हमारा आदमी नहीं है। हाँ, किधर है, हमारा आदमी नहीं मिला। आपका बेटी किधर है? बेटी उधर है। हाँ, बच्चे हैं? बच्चा 3 बच्चा है। 3 बच्चे हैं? हाँ, बच्चे किधर है? इस्लामपुर में रहता, विलेज गेट में। बेटी किधर काम करते हैं? बेटी बेड कंपनी में काम करता, महिला। दूसरा कंपनी में काम करते हैं। कोई लोग आके थोड़ा मदद कर रहे हैं आप लोगों को? कुछ भी नहीं बोला सर। क्या बोलना चाहते हैं आप लोग? क्या बोलते सर, हमारा आदमी हमारा को मिलना चाहिए, कुछ भी नहीं बोलते। 2 दिन वाला बोल के हम लोग को कुछ भी नहीं मिला। పేదవాడి జీవితం అనేది చెట్టు మీద ఉన్నటువంటి ఒక ఎండుటాకు లాంటిది. ఖచ్చితంగా అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, దానికి ఒక సరైనటువంటి సంరక్షణ కూడా ఉండదన్నట్లు ఈ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి సరైనటువంటి రక్షణ లేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తమను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. ఇక్కడ అనేక మంది అధికారులు వస్తున్నారు, పోతున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా ఇక్కడ బందోబస్తు కాస్తున్నటువంటి పోలీసులు కూడా తమను దగ్గరికి వెళ్ళి అసలు పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా ఎవరిని చూసేటువంటి ప్రయత్నం కూడా చేయనివ్వట్లేదు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తమ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మహిళ కూడా తమకున్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, తమ భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత కూడా తమ సమస్యలకు పరిష్కారం అనేది దొరకట్లేదు. అసలు తమ వారు ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహాలను కూడా అప్పగించలేనంత, మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా, సో వారి యొక్క ఆనవాళ్లు అనేవి కూడా లభించని విధంగా ప్రమాదం అనేది అత్యంత ఘోరంగా జరిగింది. దీని మీద అసలు అధికారులు ఏం చెబుతారని వేచి చూస్తూ ఉన్నాం. ఒకవైపున కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మరోవైపున అధికారులు కావచ్చు, తమ గోడు వినిపించుకోవట్లేదు అనేటువంటి ఆందోళనని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు కంపెనీ వద్ద కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి.